సార్ ఫినిష్ చేస్తూ చేస్తూ కొంచెం రిఫ్లెక్స్ ఉంది సార్. సో ఈ డిజిక్రాఫ్ట్ వాడుతున్నాను, పర్లేదా సార్? పర్లేదు, ఏం చేస్తుంది సార్ ఇది? ఇది యాక్చువల్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రిపరేషన్. దాంట్లో ఆల్జినేట్ అనేది దాంట్లో ఉంటుంది. ఓకే. సో అదేం చేస్తుందంటే బేసిక్ గా దీస్ ప్రిపరేషన్స్ ఆర్ వెరీ గుడ్ వెన్ యూ టేక్ ఫుడ్ తర్వాత. ఇప్పుడు మనం ఆహారం తీసుకున్నాము, మనకు రిఫ్లెక్స్ వస్తుంది. ఇది ఆ ఫుడ్ మీద ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి ఆ లేయర్ మీకు రిఫ్లెక్స్ వచ్చినప్పుడు ఇది వెళ్తుంది, ఫుడ్ వెళ్ళనివ్వదు. ఓహో. సో యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అందుకని దిస్ ఇస్ వెరీ గుడ్ ప్రిపరేషన్. చాలా కరోజన్ జరగకుండా, అంటే యాసిడ్ వెళ్తేనే కదా దెబ్బ తగిలేది. అందుకని ఇది వెళ్తుంది, ఇది కోట్ అయిపోతుంది కాబట్టి మీకు యాసిడ్ రిఫ్లెక్స్ రాదు. ఇంకా రీసెంట్ గా మనం ఏం చెప్తున్నామంటే మందులకి అందరు అలవాటు పడిపోతున్నారు. అవును, ఈ రిఫ్లెక్స్ కి. సో ఈ టాబ్లెట్స్ వేసుకోవటం, అసిడిటీ మందులు వేసుకోవడం, ప్లాసిబో లాగా రోజు వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి దాని నుంచి దీనికి రావటానికి వి ఆల్సో ఎంకరేజ్ ఇలాంటి ప్రిపరేషన్. అంటే పానేసెస్కో అంటారు, అంతే కదా సార్? దానిలో మళ్ళీ కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు ఆహాహా సోంప్రాస్ బెటర్ అంటారు. సో వి ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు దోస్ మెడిసిన్స్. అది ఒక ప్లాసిబో లాగా. నేననేది ఫస్ట్ అలా వచ్చినప్పుడు వి హావ్ టు టేక్ వాటర్, నెక్స్ట్ ఈస్ బటర్ మిల్క్, థర్డ్ ఈస్ కర్డ్. ఇది కూడా అవ్వకపోతే అప్పుడు తీసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే మనం ఒకటి అనవసరమైన ఫుడ్ తీసుకోము. ఇంకొకటి ఏంటంటే మనకు మంట అది నిజంగా దానికోసమే తీసుకుంటున్నామా లేకపోతే ఒక అలవాట్లాగా తీసేసుకుంటున్నామా అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. యువర్ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ డాక్టర్ లక్ష్మీకాంత్ తిప్పనేని గారు. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. It was very nice talking. Nice talking to you, sir.